కుక్క కరిచిన చోట మీ పిల్లాడికి పసుపు రాశారా? అయితే ఆగండి, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. చాలా మంది పేరెంట్స్ చిన్న స్క్రాచే కదా అని ఊరుకుంటారు, కానీ యానిమల్ బైట్ ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. డాగ్, క్యాట్, ర్యాట్ లాంటి డొమెస్టిక్ యానిమల్స్ అయినా లేదు వైల్డ్ యానిమల్స్ అయినా కరిస్తే రేబీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా ఒక జంతువు మీ పిల్లల్ని కరిస్తే వాళ్ళు భయపడి చెప్పకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఆడుకుంటున్నా ఏదైనా ఒంటరి ప్రదేశాల్లో ఉన్నా మీరు జాగ్రత్తగా వాళ్ళని గమనించుకోండి. పసుపు, కారం, కాఫీ పౌడర్ లాంటివి అస్సలు అప్లై చేయకూడదు. ఏదైనా జంతువు పిల్లల్ని కరిచిన వెంటనే ఏం చేయాలంటే 15 నిమిషాల పాటు కరిచిన గాయాన్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఉంచండి. సోప్ లేదా డిటర్జెంట్ తో ఊన్ని బాగా వాష్ చేయాలి. కరిచిన చోట యాంటీసెప్టిక్ లిక్విడ్ ని అప్లై చేయండి. ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్ అవసరాన్ని బట్టి రేబీస్ వ్యాక్సిన్ వేయాలా లేదు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ వేయాలా అనేది డిసైడ్ చేస్తారు. రేబీస్ వ్యాక్సిన్ కానీ ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ ఖర్చు ఎక్కువ అని చెప్పి లైట్ తీసుకోకండి. ఒక్కసారి రేబీస్ ఇన్ఫెక్ట్ అయిందంటే 100% మనిషి చనిపోతాడు. మన ఇంట్లో వ్యాక్సిన్ వేయించి పెంచుకునే పెంపుడు జంతువు కరిచినా కూడా కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకోవాలి.